హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఆలూ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసినవి 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను. ఆలుగడ్డలు 3 ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక క్యారెట్ ఇలా తురిమి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ ఒకటి చిన్నది కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. కొంచెము కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారము, నెయ్యి. ముందుగా గోధుమ పిండిని కొన్ని వాటర్ పోసి చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలు ఇలానే పక్కకు పెట్టుకోవాలి. ఆలుగడ్డలను ఇట్లా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గిన్నె వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైందండి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి పోపుకు. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ 2 మినిట్స్ ఇట్లా గోలనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకొని 2 మినిట్స్ ఇలానే కలపాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెము కారం వేసుకోవాలి. మళ్ళీ ఒక 1 మినిట్ ఇలానే కలపాలి. కొంచెం గోలనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసి ఒక 1 సెకండ్ ఇలా కలపాలి. ఇది గోలిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఆలుగడ్డ దాంట్లో ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులో తర్వాత ఇట్లా కలిపి పెట్టుకోవాలండి. చపాతీకి సరిపడా ఇట్లా చిన్నగా ముద్దలు చేసి పెట్టుకోవాలండి గోధుమ పిండిని. ఇలా గోధుమ పిండి ఇట్లా తీసుకొని ఇది ఆలుగడ్డ పేస్ట్ని ఇలా అనుకొని ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చపాతీ పిండిలో కొంచెం పిండి వేసి కొంచెం చపాతీ లాగా చేసుకోవాలి. కోళ్ళతోటి మెల్లగా చేసుకోవాలి. ఇలా చపాతీ లెక్క చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేయాలి. తర్వాత దీన్ని చపాతీ లాగా కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాలిందండి. ఇది ఇలా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా రెడీ అయింది ఆలూ పరోటా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈజీ స్నాక్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.